అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది చనిపోయారు. విమానం వైద్య కళాశాల మీద కూలడంతో మరో 24 మంది చనిపోయారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్న జరిగిన అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ పరామర్శిస్తున్నట్టు కనబడతా ఉంది. అక్కడ క్షతగాత్రులను పరామర్శించారు. దాని మీద తాజా అప్డేట్ ఏంటి? రహీం, నిన్న అహ్మదాబాద్ లో కూలినటువంటి ఎయిర్ ఇండియా A171 డ్రీమ్ లైనర్ ప్రమాదంలో కూడా 241 మంది, అంటే అందులో 242 ప్రయాణిస్తున్న నేపథ్యంలో కూడా 241 మంది మృత్యువాత పడ్డారని కూడా ఇప్పటికే అధికారికంగా కూడా వెల్లడించారు. అదేవిధంగా మరొక ప్రయాణికుడు ముందుగానే దిగి ప్రాణాలతో బయటపడిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా ఇటు వైద్య కళాశాల మీద పడడంతో కూడా అక్కడ 24 మంది, ఇటు వైద్య సిబ్బంది కావచ్చు, ఇతర మొత్తం 24 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో కూడా దీనికి సంబంధించి ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు అక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ప్రమాద వివరాలను కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా అక్కడ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం అక్కడ సివిల్ హాస్పిటల్లో ఏదైతే మృతదేహాలకు సంబంధించి ఆ మృతుల బంధువులని పరామర్శించారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన విషాదవదనంతో కూడా ఆ మృతుల కుటుంబాలకు పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మృతి చెందిన వారికి సంబంధించిన అంటే మృతుల్ని కుటుంబ సభ్యులకు అప్పగించడానికి కూడా DNA పరీక్షలు నిర్వహించి బంధువులకు అప్పచెప్తున్నారు. సో ఇప్పటికే ఇటు కెనడాకి సంబంధించిన చనిపోయిన వారికి సంబంధించి కూడా ఏదైతే విదేశీ వ్యవహార కెనడాకి సంబంధించిన ప్రభుత్వం ఈ మృతదేహాలను తీసుకెళ్లడానికి కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. వారికి అప్పగించారు మృతదేహాలను కూడా. మొత్తానికి ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఎందుకంటే టేకాఫ్ అయిన 1 మినిట్ నిమిషం లోపే ఈ ప్రమాదం జరగడంతో పాటు అక్కడ పైలట్లు, అంటే దీంట్లో మృతుల్లో కూడా 2 పైలట్లతో పాటు 10 మంది సిబ్బంది కూడా చనిపోయిన నేపథ్యంలో కూడా అక్కడ DGCA కూడా పరిశీలిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ సంబంధించి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా నిపుణుల బృందం అక్కడికి చేరుకుంది. ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది ఈ బ్లాక్ బాక్స్ కూడా దొరికింది. సో ఆ బ్లాక్ బాక్స్ పరిశీలిస్తే గానీ అక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ కాక్పిట్ వాయిస్ లో ఈ వివరాలు కూడా నమోదవుతాయి కాబట్టి వాటి ద్వారా దీనికి సంబంధించిన ప్రమాద వివరాలను అయితే బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ బాక్స్ కూడా పరిశీలిస్తున్నారు. రహీం, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.